తెలుసా, తేడా పడ్డాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. తప్పు చేశాను, లాభం లేదు. అర్జెంటుగా ముందు ఏసై దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి, ప్రభా తప్పు చేశానని ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట, తుడిచేశాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది, నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన. బట్టి చెప్పాను నేను. ఏమన్నా అర్థమైందా? స్టో నువ్వంటే, మళ్ళీ మీ ఇంటి వాళ్ళు కూడా సేదరు నువ్వంటే, కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సైతాన్ దగ్గరికి పరిగెత్తొద్దు. సైతాన్ నా తేడా పడ్డాను అంటే వాడు కృంగదీస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తాలి. పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తా. ఆ భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తుతావు? ప్రభు దగ్గరికే పరిగెత్తితే ఆయన నీ కోసం ఉంటాడా? మనుషులు హ్యాండ్ ఇస్తారేమో, ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయన అంటే నీకు ఇంట్రెస్ట్ కాదు, నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు. మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోది తినడానికి. కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి, కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంట మనుషులు. కానీ దేవుడు నీ కోసం నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి, ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడు. నువ్వు బాధ భయము కలుగున్నప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు. ఎలాగనగా ఆయన ఆదరణకర్త, ఆశ్రయపురం. 2, ఆనందము కలుగున్నప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే. యేసయ్యా, ఈరోజు ఈ కార్యం జరిగింది యేసయ్యా, ఇన్నాళ్ళు శోధించబడుతున్న సోదరు నుంచి నాకు ఇక విడుదల వచ్చింది యేసయ్యా, ఎంత సంతోషంగా ఉందో. అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు, నువ్వే నాకు చేసావు కదా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది, ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది, ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది, నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది. సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు, ఆయన దగ్గరికి పోయి కూర్చోవాలి, ఓ పాట పాడుకోవాలి. 2, ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు. స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు. నీకెందుకు నువ్వు సంతోషంగా ఉన్నావుగా, ఇప్పుడు ఎడుతూ ఉంటావు, ఈరోజు ఎందుకు కళకళలాడుతున్నావు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.